మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు 5 లక్ష్మీ వారాలు ఈ నోము నోచుకోవాలి. మొదటి వారం ప్రసాదం పులగం, రెండవ వారం ప్రసాదం పులగం అట్లు, మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం ప్రసాదం పులిహోర గార్లు, ఐదో గురువారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం మనం నివేదన చేయాల్సిన ప్రసాదం పూర్ణంబూర్లు. ఆ తర్వాత 5 ముత్తైదులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకం పండు తాంబూలం ఇచ్చి పంపించాలి. అయితే ఇప్పుడు మీకు ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా. అయితే కేవలం ఈ ప్రసాదం ఒకటే కాకుండా అమ్మవారికి మహానివేదన పెడుతూ ఆ మహానివేదనతో పాటు ఈ ప్రసాదం కూడా పెట్టాలి. మహానివేదన అంటే ఏంటంటే అన్నము పప్పు కూర, అంటే ఆర్భాటంగా 10 రకాలు చేయాలని కాదు. మీరు ఆ రోజు ఏం తింటే అన్నము పప్పు కూర మీరు ఏం తింటే అవి చేసి వాటితో పాటు నేను ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా, ఈ మహానివేదనతో పాటు ఆ ప్రసాదం కూడా కలిపి అమ్మవారికి నివేదన చేయండి.